ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా రైతులకు గిట్టుబాటు ధర కావాలని, అంతేకాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలని ఆపాలని చెప్పేసేటువంటి ప్రధాన డిమాండ్ తో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. తర్వాత ఇక్కడ సిపిఐ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అన్న, ఇప్పుడు ప్రధానంగా ఈ రైతుల సమస్య, ఈ సమస్య మీద ఎలాంటి ఉద్యమం చేపట్టబోతున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ 2.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి రావడే. అయితే అధిక వర్షాల వల్ల రైతులు నష్టపోయినటువంటి రైతులకు మళ్ళీ కనీసం మద్దతు ధర 12,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో పత్తి మాత్రం చాలా అధ్వానంగా తయారైపోయింది. కనీసం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలు మద్దతు ధర కల్పించింది సీసీ ద్వారా. అయితే ఆ రైతులు మార్కెట్లోకి వెళితే తేమ ఉంది, మీ పత్తి బాగలేదని చెప్పేసి రైతులను దూరంగా మళ్ళీ పంపిస్తున్నారు. మళ్ళీ కనీసం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెట్టినట్టు ప్రకారంగా కూడా కొనుగోలు చేయకుండా మళ్ళీ క్వింటం అధిక తక్కువగా మళ్ళీ కొనుగోలు చేసుకొని రైతులకు ఈ రోజు పండించిన ఒక ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెడుతున్నారు. ఆ పండించిన పెట్టుబడికి సహాయంగా కనీసం క్వింటం వచ్చేసి 12,000 20,000 రూపాయలు కూడా మద్దతు ధర ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులు దాదాపుగా రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, మరి మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. మళ్ళీ వాటికి అన్నిటికీ కూడా కనీసం మద్దతు ధర కల్పించాలి. మరి అదేవిధంగా మెగా తుఫాను వల్ల నష్టమైనటువంటి రైతులకు ఎకరాకు వచ్చేసి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా దాదాపుగా చాలా మంది కూడా రైతులు ఈ రోజు పండించిన పంటకు కాస్త పూస్తూ మళ్ళీ అప్పుల నుంచి బాగుపడతామని చెప్పేసి మళ్ళీ మార్కెట్లోకి వెళ్తే అక్కడ మధ్య దళారులు మాత్రమే మళ్ళీ బాగుపరచగానే రైతులు ఏమాత్రం మళ్ళీ గిట్టుబాటు ధర లెక్క మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలి, ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. తర్వాత ఈ యొక్క రైతుల ఆత్మహత్యలను ఆపాలి, కనీసం పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి. తర్వాత ఏదైతే మింతా తుఫాన్ వచ్చిందో ఆ యొక్క తుఫాన్ బాధితులకు ఎకరాకు వచ్చేసి ఖచ్చితంగా 50,000 రూపాయలు కేటాయించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా మా సిపిఐ పార్టీ తరఫున కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ సిపిఐ నాయకులు అంటున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, వెల్దుర్తి.